మార్నింగ్ మాడెం. ప్రపంచంలో చాలా దేశాలు క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేస్తున్నాయి. మనం ఎల్‌పీజీ గ్యాస్, పెట్రోల్, డీజిల్, కెరాసిన్, ప్లాస్టిక్, లిప్‌స్టిక్, పెయింట్స్ వంటి వస్తువులు రోజూ ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ క్రూడ్ ఆయిల్ నుంచే తయారవుతాయి. కానీ ఎక్కువగా ఆయిల్ ట్యాంకర్ షిప్స్ ఒక చిన్న సముద్ర మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా వెళ్తాయని వింటున్నాం. యుద్ధం వల్ల ఆ మార్గం మూసేస్తే ఏమవుతుంది? ప్రపంచానికి ఇంకో మార్గం ఉందా? చాలా మంచి ప్రశ్న. ముందుగా క్రూడ్ ఆయిల్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. క్రూడ్ ఆయిల్ అనేది భూమి లోపల నుంచి త్రవ్వి తీసే సహజమైన ఇంధనం. రిఫైనరీల్లో శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్, కిరోసిన్, ప్లాస్టిక్, రబ్బరు, రసాయనాలు వంటి అనేక వస్తువులు తయారు చేస్తారు. క్రూడ్ ఆయిల్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. ప్రపంచానికి ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసే దేశాలలో సౌదీ అరేబియా, ఇరాన్, వెనుజులా, కెనడా, రష్యా ఉన్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలు ప్రపంచానికి పెద్ద మొత్తంలో ఆయిల్ సరఫరా చేస్తాయి. ఈ దేశాల నుంచి వచ్చే ఆయిల్ చాలా భాగం సముద్ర మార్గంలో పెద్ద పెద్ద ట్యాంకర్ షిప్స్ ద్వారా ప్రపంచ దేశాలకు పంపబడుతుంది. ఆ సముద్ర మార్గాల్లో అత్యంత స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ఇది చాలా సన్నని సముద్ర మార్గం అయినప్పటికీ ప్రపంచంలో సుమారు 20% క్రూడ్ ఆయిల్ ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ప్రపంచం ఉపయోగించే 5 బారెల్స్ ఆయిల్లో 1 బారెల్ ఈ మార్గం ద్వారా వస్తుంది. ఇక్కడ బారెల్ అనేది ఆయిల్ కొలిచే ఒక యూనిట్. 1 బారెల్ క్రూడ్ ఆయిల్ 159 లీటర్లు. ప్రపంచం మొత్తం రోజుకు దాదాపు 100 మిలియన్ బారెల్స్ ఆయిల్ వినియోగిస్తుంది. అందుకే ఈ మార్గం చాలా కీలకం. యుద్ధం లేదా రాజకీయ సమస్యల కారణంగా ఈ మార్గం మూసేస్తే ఆయిల్ ట్యాంకర్లు వెళ్ళలేవు. అప్పుడు ప్రపంచానికి వచ్చే ఆయిల్ సరఫరా తగ్గుతుంది. కానీ ప్రజల అవసరం మాత్రం అలాగే ఉంటుంది. సరఫరా తగ్గి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి. అందువల్ల పెట్రోల్ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు, పెయింట్స్, కాస్మెటిక్స్ వంటి అనేక వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రపంచం పూర్తిగా ఆయిల్ లేకుండా పోదు. ఎందుకంటే కొన్ని దేశాలు వేరే మార్గాల ద్వారా ఆయిల్ సరఫరా చేస్తాయి. ఉదాహరణకు రష్యా తన ఆయిల్ను ఎక్కువగా బ్లాక్ సీ, బాల్టిక్ సీ పోర్ట్స్ మరియు పైప్లైన్స్ ద్వారా ఎగుమతి చేస్తుంది. అలాగే కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్ కూడా ఇతర మార్గాల ద్వారా ఆయిల్ సరఫరా చేస్తాయి. అదే సమయంలో చాలా దేశాలు స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అనే అత్యవసర నిల్వలను కూడా ఉంచుకుంటాయి. ఈ నిల్వలను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తారు. మరోవైపు ప్రపంచ దేశాలు సోలార్ పవర్, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి ప్రత్యామ్నాయ శక్తి వనరులను కూడా పెంచుతున్నాయి. అందువల్ల హార్మోజ్ సముద్ర మార్గం మూసేస్తే ప్రపంచానికి తాత్కాలిక సమస్యలు, ధరల పెరుగుదల వస్తాయి. కానీ ఇతర మార్గాలు మరియు ప్రత్యామ్నాయ వనరుల వల్ల ప్రపంచం పూర్తిగా ఆగిపోదు. ప్రపంచ దేశాలు ఎప్పుడూ కొత్త మార్గాలు మరియు పరిష్కారాలు వెతుక్కుంటూనే ఉంటాయి. Thank you for watching. Subscribe for more videos.